హాయ్ ఫ్రెండ్స్, టీజీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ ఎలా బుక్ చేయాలనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఈరోజు మన ఫోన్ నుంచే నేరుగా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, థర్డ్ పార్టీ హెల్ప్ లేకుండా. మీ మొబైల్ నుంచి గూగుల్ క్రోమ్ ఉంది కదా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టీజీఎస్ఆర్టీసీ అని ఎంటర్ చేయండి. టీజీఎస్ఆర్టీసీ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అది ఎంటర్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ ఇట్లా ఉంటుంది. టీజీఎస్ వెబ్సైట్ ఇది. ఫస్టే ఉంది కదా బుక్ టికెట్ అని, ఆ బుక్ టికెట్ తీసుకోండి. ఫస్ట్ వన్ బుక్ టికెట్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ సిటీ టు సిటీ, మీరు ఎక్కడి నుంచి వెళ్తారు? నేను హైదరాబాద్ నుంచి వెళ్తున్నా కాబట్టి హైదరాబాద్ పేరు తీసుకుంటున్నా. 2 అక్షరాలు ఎంటర్ చేయగానే కింద వచ్చింది బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. బెంగళూరు అనుకుంటున్నా, బెంగళూరు ఎంటర్ చేసిన. దాని కిందనే డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ జర్నీ. ఏ రోజు డేట్ తీసుకుంటే క్యాలెండర్ వస్తుంది, దాని నుంచి మీరు డేట్ మీకు సర్వీసులు అన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ సర్వీసులన్నీ లెఫ్ట్ సైడ్ మీకు సర్వీసులు ఉన్నాయి కదా, 24 ఫార్మాట్లో ఉంటుంది. ఆ టైమింగ్ చూసుకోండి. ఆ సర్వీస్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎక్కడెక్కడ చేరుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఏ టైంలో ఎక్కడికి వస్తుంది, లాస్ట్ చేరే వరకు ఏ టైం పడుతుంది. రైట్ సైడ్ ఏమో లేఅవుట్, బస్ లేఅవుట్ చూపిస్తుంది. ఒకసారి చూసుకున్న తర్వాతనే మీకు ఏ సర్వీస్ అనుకుంటున్నారో ఆ టైమింగ్ బట్టి దాని టైమింగ్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే కదా, మీకు కావాల్సిన టైం తీసేసుకోండి. టైం బట్టి సర్వీస్కి క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎక్కడ బోర్డ్ చేస్తారో ఆ బోర్డింగ్ పాయింట్. నేను హైదరాబాద్ ఎంజీబీఎస్ అనుకుంటున్నా, హైదరాబాద్ ఎంజీబీఎస్ తీసుకున్నా. తర్వాత బెంగళూరు తీసుకున్నా. దాని కింద పబ్లిక్ గురించి అడుగుతుంది, జనరల్ పబ్లికా లేకుంటే ఆర్టీసీ ఎంప్లాయీసా. మనం జనరల్ కాబట్టి జనరల్ తీసేసుకోండి. జనరల్ తీసేసుకున్న తర్వాత కిందికి వచ్చితే మనకు బస్సు లేఅవుట్ కనిపిస్తుంది. మనం ఏ సీట్ కావాలో ఆ సీట్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ చూపిస్తుంది మీకు కింద. నేను లారీ సర్వీస్ తీసుకున్నా, దీంట్లో స్లీపర్ కూడా ఉంది. స్లీపర్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ తీసుకోవచ్చు. అమౌంట్ని బట్టి మనకు కావాల్సిన మన బడ్జెట్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొందరు బుక్డ్ బై అన్న కాడ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం బుక్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నారు. అట్లా ఇవ్వకండి. ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్సే ఇవ్వండి. బుక్డ్ బై ఉన్నా కూడా ఎవరి కోసం టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళ పేరే ఇవ్వండి, మిస్టేక్ లేకుండా ఉంటుంది. బుక్డ్ బై తర్వాత మొబైల్ నంబరు, ఆ తర్వాత మీ మెయిల్ ఐడి తర్వాత జెండర్, ఫిమేల్ అయితే ఫిమేల్, మేల్ అయితే మేల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏజ్ అడుగుతుంది, ఏజ్ ఎంటర్ చేయండి. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు. కంటిన్యూ కొట్టారంటే మీకు టికెట్ డీటెయిల్స్ వస్తుంది మొత్తం. ఆ టికెట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది. ఆ చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళండి. కిందికి వెళ్తే గేట్వేస్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి ఒకటి, పేటిఎం ఒకటి, ఇంకొకటి టీ వ్యాలెట్, ఇట్లా ఉన్నాయి. నేను హెచ్డిఎఫ్సి తీసుకుంటున్నా. హెచ్డిఎఫ్సి తీసుకున్న తర్వాత నెట్ బ్యాంకింగా లేదా కార్డా లేదా యూపీఐ, దాంట్లో మీరు ఎట్లా పేమెంట్ చేయగలుగుతారో ఆ ఆప్షన్ తీసేసుకోండి. నేను యూపీఐ నుంచి అనుకుంటున్నా కాబట్టి యూపీఐ తీసుకున్నా. దాంట్లో ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అమౌంట్ ఇట్లా వచ్చేస్తుంది. మనం నేరుగా ఎక్కడి నుంచి పే చేయొచ్చు. ఈ పేజ్లో ఉన్నప్పుడు మాత్రం అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు ఇదే పేజ్లో ఉండండి. నేను అమౌంట్ కట్టేసిన కదా, పేమెంట్ సక్సెస్ వచ్చింది కదా అని బ్యాక్ కొట్టడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయకండి. కొద్దిసేపు ఇక్కడనే ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే ఇవి హెల్ప్ లైన్ నంబర్స్, ఇవి కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ కింద ఉన్నది వాట్సాప్. దానికి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే.
బాయ్ బాయ్.